ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ 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 నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఇంధన శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్. మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొలతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయం జీవో సుధారాణి మరియు నూకాంబిక దేవస్థానం కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పూర్ణకుంభంతో వేద పండితుల నడుమ ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి సమక్షంలో 5,50,00,000 రూపాయలతో అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో నిర్మిస్తున్న ఏపీ ఈపీడీసీఎల్ అనకాపల్లి సర్కిల్ పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయ భవన సముదాయ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మాజీ మంత్రి మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఏపీ యుఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ శాసన మండలి సభ్యులు బుద్దా నాగజగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారం పడకుండా ఉండాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కలిసి విద్యుత్ ఛార్జీలు ఈ 5 సంవత్సరాలు పెంచరాదు అని నిర్ణయం తీసుకోవడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. గత ప్రభుత్వంలో 9 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఆ పాపాలు ఇప్పటికీ కూడా వెంటాడుతున్నాయన్నారు. మొన్ననే ఈఆర్సీ బోర్డులు పెట్టినప్పుడు మొదట వాళ్లు ఏదైతే విద్యుత్ ప్రైవేటుగా కొనుగోలు చేసి ఏవైతే పీపీఏ అగ్రిమెంట్స్ రద్దు చేసి కొత్తగా విద్యుత్ ఎక్కువ ఖరీదుతో కొనడం వల్ల ఆ భారం ప్రజల మీద నిత్యం పడుతూ ఉండేదని, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 6,000 కోట్ల రూపాయల భారం పడిందని, మళ్లీ 3 మాసాల కిందట ఈఆర్సీకి వెళ్లినప్పుడు 12,600 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడగా అది ప్రభుత్వం భరించే విధంగా ప్రజల మీద అదనపు భారం వేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ మధ్యనే విద్యుత్ కొనుగోలు దూరదృష్టితో ఆలోచించి చాకచక్యంగా మంచి రేటుతో విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఆదా వచ్చి సుమారు 800 కోట్ల రూపాయలు విలువ చేస్తే రేట్లు తగ్గించడం మరియు రిఫండ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మనకి కొత్తగా జిల్లా అయ్యింది కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కేంద్ర పరిపాలన ఉండాలి కాబట్టి ఇప్పుడున్న భవనం సరిపోలేదని 5,50 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. అదే మంత్రివర్యులు గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు అదనం భారం పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి విద్యుత్ ఛార్జీలు ఈ 5 సంవత్సరాలు పెంచకూడదనేటువంటి నిర్ణయం తీసుకోవటం హర్షించదగినటువంటి విషయం. గత ప్రభుత్వంలో 9 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఆ పాపాలు ఇప్పటికీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. మొన్ననే ఈఆర్సీ బోర్డులో పెట్టినప్పుడు మొదట వాళ్ళు ఏదైతే విద్యుత్ ప్రైవేట్గా కొనుగోలు చేసి మీకు ఏవైతే పీపీఏ అగ్రిమెంట్స్ రద్దు చేసి కొత్తగా విద్యుత్ కొనడం ఎక్కువ ఖరీదుతో కొనడం వల్ల ఆ భారం ప్రజల మీద నిత్యం పడుతుండేది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా 6,000 కోట్ల రూపాయలు అటువంటి భారం పడ్డది. దాని తర్వాత మొన్ననే 3 మాసాల దిగువన మళ్ళీ 12,000 కోట్ల రూపాయలతో ఈఆర్సీకి వెళ్ళినప్పుడు ఆ 12,600 కోట్ల రూపాయలు గవర్నమెంటే భరించే విధంగా ప్రజల మీద అదనపు భారం వేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యనే మీకు ఏవైతే విద్యుత్ కొనుగోలులో వారు దూరదృష్టి ఆలోచించి చాకచక్యంగా మంచి రేట్లతో విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల ఆదా వచ్చి మనం తగ్గించడం కూడా జరిగింది. మొన్న అయితే సుమారు 800 కోట్ల రూపాయలు విలువ చేసే రేట్లు తగ్గించడం జరిగింది. ప్రజలకి రిఫండ్ ఇస్తున్నారు. అది బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు.
అంటే 12,600 కోట్ల రూపాయలు రాష్ట్రం భరించడం కాకుండా ఈ 800 కోట్ల రూపాయలు రిఫండ్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం ఏమాత్రం కూడా లేదని స్పష్టంగా తెలియపరిచారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి సంస్కరణల ద్వారా తక్కువ ధరకి నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువ పారిశ్రామికీకరణ జరగడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఒకవైపు మీకు 1,33,000 కోట్ల రూపాయలతో గూగుల్ వస్తుంది. వాళ్ళకి కూడా సుమారు 4,000 మెగావాట్లు విద్యుత్ కావాలి. అది కూడా అవి మీకు ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి విద్యుత్తు తీసుకురావాలని ఆలోచనతోనే గూగుల్ కూడా ఉంది. 80% ఉన్నది బాగా మీకు పర్యావరణానికి అనుకూలంగా ఉన్న విద్యుత్తు వాడాలని. అదేవిధంగా ArcelorMittal వస్తుంది, పెద్ద ఐరన్ పరిశ్రమ, స్టీల్ పరిశ్రమ. అది కూడా 1,60,000 కోట్ల రూపాయలతో 2 దశల్లో వస్తుంది. వాటికి కావాల్సిన విద్యుత్ వినియోగానికి అదనంగా 133 kV ట్రాన్స్ఫార్మర్లు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా అదనపు లోడ్ వస్తుంది. కాబట్టి దానికి సరిపడగా చేసుకురావాలనే ఉద్దేశంతోనే మంత్రి గారు పర్యటన పెట్టుకోవటం. ఈరోజు కొన్ని సబ్స్టేషన్లు ఇనాగ్రేషన్ కూడా చేశారు. మన అనకాపల్లిలో ఒక 133 kV రావడంతో పాటు మనం కసింకోట, అనకాపల్లిలో అదనంగా 11 kV సబ్స్టేషన్ కూడా పెట్టాలి. లో వోల్టేజ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా భవిష్యత్తులో పెరిగే విద్యుత్ వినియోగానికి అనుగుణంగా కెపాసిటీ పెంచాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు చర్చల ద్వారా హిందూజా ఏదైతే మనకి విశాఖపట్నంలో 1000 మెగావాట్లతో 1,200 మెగావాట్లు అనుకుంటా ఉందో విద్యుత్ ఉత్పాదన కేంద్రం, దానికి మరొక 1,600 మెగావాట్లు అదనంగా కలపడానికి వారు కూడా అంగీకరించడం జరిగింది. దానివల్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మనకి కొత్తగా జిల్లా అయింది కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కేంద్ర పరిపాలనా భవనం ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న భవనం సరిపోవట్లేదని 5.5 కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని మంజూరు చేయించడం జరిగింది. ఆ భవనానికి ఈరోజు గౌరవ మంత్రి గారు గొట్టిపాటి రవి గారు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.